హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండే కూడల దగ్గర సిగ్నళ్లు అలంకారప్రాయంగా మారిపోయాయి. సిగ్నళ్లు పనిచేయక నెలలు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు వాటిని పట్టించుకున్న పాపన పోవడం లేదు. కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేని సిగ్నళ్లు నగరంలో ఎన్నో ఉన్నాయి. దీనివల్ల కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారింది. ప్రజలందరూ కూడా దీని కారణంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ట్రాఫిక్ ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం ఒకటి వెహికల్స్ పెరగడం, అంటే మరొక రీజన్గా ఇక్కడ వాహనాలు చేంజ్ అయ్యే రూట్ల దగ్గర సరైన భద్రతా సిబ్బంది లేక వాళ్ళకి రూట్ చూపించే ఒక ఇండికేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత అంటే వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా మనం కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇది మధ్యాహ్నం, మనం ప్రస్తుతం అయితే మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. మధ్యాహ్నం 12-1 గంట సమయంలో ఇక్కడ ఉన్న ఎంత మొత్తంలో ట్రాఫిక్ ఉంది, ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉన్నది అనేది కూడా మనం ఇప్పుడు విజువల్స్లో మనం ఈజీగా చూడొచ్చు. ఇక్కడ 12-1 గంట సమయంలోనే వెహికల్స్ అనేవి ఇంత స్లోగా మూవ్ అవుతున్నాయి అంటే అవి అసలు మూవ్ అవడానికి కూడా ఎంత టైం పడుతుంది అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వెహికల్స్ ఎక్కువ అవడంతో పాటు కూడా ఇక్కడ వెహికల్స్ మూవ్ అవడానికి ఇంత టైం పట్టడానికి కారణం అనేక కారణాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నా కానీ ఇక్కడ మెయిన్గా అయితే కనుక ఈ సమయంలో ఎక్కువ పెరగడానికి అంటే ఇక్కడ వాహనాలు టర్న్ అవ్వడానికి అక్కడ మనం ఎండింగ్లో చూడొచ్చు. అక్కడ వాహనాలు అనేవి యూటర్న్ తీసుకునే ప్రదేశం కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రూట్ చేంజ్ అయ్యే ప్రాంతం ఉంది. అక్కడ సరైన భద్రతా సిబ్బంది అంటే అక్కడ ట్రాఫిక్కి పోలీసులు లేకపోవడం, అలాగే అక్కడ సిగ్నల్ లైట్స్ అనేవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల కూడా అక్కడ అంటే రూట్ చేంజ్ అయ్యే దగ్గర గజిబిజి అంటే మొత్తం గందరగోళం ఏర్పడుతుంది. అంటే ఈ రూట్ నుంచి వచ్చేవాళ్ళు ఆ రూట్కి వెళ్ళడం, ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళు ఎటు వెళ్ళాలి అంటే సరైన సమయ పాలన అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ టైము లేట్ అవుతుంది. అలాగే అటు నుంచి ఇలా ప్రధాన రహదారుల్లోకి వెళ్ళే ప్రాంతంలో ఈ రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. సో దీని కారణంగా ఇటు అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా అక్కడ ఎక్కువగా ఏర్పడడం వల్ల ప్రజలందరూ కూడా నిజంగా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ప్రాంతంలో చూస్తే కనుక ఇది మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ప్రాంతం. అంటే ఇటు నుంచి చాలా మంది ప్రజలు అంటే మరి ఇటు మనం గమనిస్తే కనుక ఇటు హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల నుంచి అయితే కనుక ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఇటు టోలీ చౌకీ, మెహదీపట్నం ప్రాంతం నుంచి ఇటు మనం చూసుకుంటే ప్రయాణం అనేది ఇటు సాగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతం నుంచి వచ్చే వెహికల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇటు వర్క్ చేసి వచ్చే ప్రజలు కావచ్చు, అటు ఎక్కువగా ఈ కంపెనీస్ వర్కింగ్ ప్లేసెస్లో పనిచేసే వాళ్ళు అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇటువైపు నుంచి ఇలా ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు, చాదర్గట్టు, లగడీ కప్పుల్ ప్రాంతం వరకు కూడా వెళ్ళేవన్నీ కూడా ఇటు వెళ్తూ ఉంటాయి. అలాగే అటు నుంచి వచ్చేవి కూడా ఈ ప్రాంతంలో వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా అంటే సమయ పాలన ఒకటి లేకుండా, అంటే మార్నింగ్ ఈవినింగ్ సమయంలో ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంత అంటే వెహికల్స్ మూవ్మెంట్ అనేది ఎంత స్లోగా ఉంది అంటే ఏదో అనుకోవచ్చు ఆ సమయంలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారని. కానీ ఇలాంటి సమయంలో కూడా ఇంతగా ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది ఇంత స్లోగా అవ్వడానికి అసలు ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడడానికి చాలా కారణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే అది కాకుండా ఇది సమ్మర్ రావడం వల్ల ప్రజలందరూ ట్రావెల్ చేయడానికే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. ఇటు బయట ఉక్కబోత, అలాగే ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది ఇంత స్లోగా ఉండడం వల్ల, అలాగే ఇటు ఆఫీసెస్కి ఒక పక్క లేట్ అవ్వడం అనేవన్నీ కూడా ఈ ప్రధాన కారణాల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దానితో పాటు ఇప్పుడు ఈ అంటే రూట్ చేంజ్ అయ్యే ప్రాంతాల్లో ఏర్పడే సమస్యల కారణంగా ఇలాంటి అంటే ఈ సమస్య అనేది మెయిన్గా ఏర్పడుతుంది. వెహికల్ మూవ్మెంట్ తక్కువగా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉండడం, అలాగే అక్కడ గందరగోళం ఏర్పడడం, ఇంత అంటే కిలోమీటర్ల మేర గంటల తరబడి వెయిట్ రావాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం ఎక్కువగా చూసుకుంటే కనుక ఇలాంటి ప్రాంతాలపైన ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇటు భద్రతా సిబ్బందులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ అనేక చర్యలు తీసుకుంటున్నామని అంటూనే ఉన్నా కానీ ఈ సమస్య అనేది ఇప్పటికీ కూడా పరిష్కారం అనేది కనిపించట్లేదు, పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా మనం ఈవినింగ్ మార్నింగ్ టైం అంటే ఎక్కువ స్కూల్ పిల్లలు, వర్క్ ప్లేసెస్ పిల్లలు ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఏర్పడుతుంది అనేది కూడా ఒకసారి మనం ఊహించుకుంటేనే నిజంగా అంటే అంతా ఉంటాయి.
ఈ సమయంలో ఇంత ఇక్కడ మనం చూడొచ్చు ఇంత మొత్తంలో ట్రాఫిక్ అసలు వాళ్ళు కదలడానికి కూడా పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సమయాల్లో అంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలాగే ఇటు ప్రభుత్వాలు కూడా దీని మీద ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నగరంలో ప్రధాన సమస్యగా ఇదొక్కటి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. సో దీని అంతటి మీద ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలి. కెమెరామెన్ వరుణ్తో రామలక్ష్మి, మాసప్ ట్యాంక్. జంక్షన్ల వద్ద వాహనాలు చాలాసేపు ఆగిపోవాల్సి వస్తుంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతో పాటు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు సరిగ్గా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిగ్నల్స్ పనిచేయకపోవడం, ట్రాఫిక్ను నియంత్రించే వారు లేకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నగరంలో ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్న ఏరియాలో మరొక ఏరియా రహమత్ నగర్ అని చెప్పాలి. ఈ ఏరియాలో ఈ ట్రాఫిక్ సమస్య అనేది రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ రహమత్ నగర్ మొత్తానికి కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం సెంట్రల్ సిటీగా ఉంటుంది. ఇక్కడ ఈ సెంట్రల్ ఏరియాలోనే ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి మెయిన్ రూట్ అనేది ఇక్కడ నుంచే ఉంటుందని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే కనుక మొత్తానికి ఇటు నుంచి ఇలా మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే కనుక ఇటు కార్మిక్ నగరు, మోతీ నగరు అలాగే బోరాబండ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రజలందరూ కూడా అటు నుంచి ఇలా వస్తూ ఉంటారు. అలా అటు నుంచి ఇలా రైట్ సైడ్ యూసఫ్ గూడ, మధురా నగరు అలాగే ఇట బంజారా హిల్స్ ప్రాంతాలకి వెళ్ళే ప్రజలందరూ కూడా ఇలా ఇటు సైడ్ నుంచిగా ప్రయాణిస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఇటు అటు నుంచి వచ్చేవి ఇలా ఈ ప్రాంతం నుంచి వచ్చే వెహికల్స్తో పాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 4 రూట్లే కాకుండా ఇక్కడ మరిన్ని అంటే ఇక్కడ 6 నుంచి 7 చిన్న చిన్న రహదారులు రూట్లు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. గల్లీలు అంటే ఈ సెంట్రల్ ఏరియాకి ఆనుకునే ఇక్కడ మనం చూడొచ్చు. ఇటు ఈ లెఫ్ట్ సైడ్ ఇటు ఒకటి ఉంది, ఆ పక్కనే గల్లీ ఒకటి అంటే ఈ గల్లీ నుంచి ప్రయాణించడానికి అంటే ఈ ప్రాంత ప్రజలు ప్రయాణించడానికి అక్కడ ఒక గల్లీ, అలాగే దాని పక్కనే రైట్ సైడ్ మరొక గల్లీ, ఇక్కడ ఒక గల్లీ, అలాగే ఈ రహదారి అంటే మెయిన్ రూట్ పక్క నుంచి మరొక రైట్ సైడ్ మరొక గల్లీ, అలాగే దీని పక్క నుంచి ఇంకొక గల్లీ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇలా మొత్తానికి ఈ ఏరియాలోనే ఏకంగా ఒక 6 నుంచి 7 ఇలా రూట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అంటే ఇంత రద్దీగా ఉన్న ప్రాంతం అంటే ఇటు బయట నుంచి ప్రయాణించే అంటే ఇంత దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న ఈ స్థలంలో నివసించే ప్రజలు ప్రయాణించడానికి చిన్న చిన్న రూట్స్ నుంచి అయితే ప్రయాణిస్తుంటారు. అలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇదే సెంట్రల్ ఏరియా కావడం వల్ల ఈ ఏరియాలోనే ఎక్కువగా తినుబండారాలు తినే షాప్స్ కావచ్చు, అలాగే మార్కెట్ కూడా ఇదే ప్రాంతంలో పెట్టడం వల్ల ఇదంతా కూడా చాలా గందరగోళంగా తయారవుతున్న ప్రాంతంగా తయారవుతుంది. అలాగే ఇక్కడ ఈ మార్కెట్ పెట్టడం వల్ల మరీ ముఖ్యంగా ఇక్కడ ఇటు ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళేంత ప్లేస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తే. సో ఇటు నుంచి వెహికల్స్ అలాగే ఈ ప్రాంతం వైపు వెళ్ళే అంటే 2 సైడ్లు ప్రయాణించే వెహికల్స్ వెళ్ళాలంటే ముఖ్యంగా అలాంటి సమయంలో అంటే మార్కెట్స్ ఉన్న సమయంలో అయితే మరింత క్లిష్టతరంగా మారుతుందని చెప్పాలి. సో ఇలా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకుంటే కనుక రీసెంట్గా పోలీసులు కూడా ఈ మధ్య ఒక క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంటే హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఒక క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇలాంటి క్యాంపెయిన్స్ అలాగే ఏదైనా ఏర్పాటు చేయాల్సిన సమయంలో మాత్రమే పోలీసులు ఇక్కడికి వస్తారు, అలాగే ట్రాఫిక్ పోలీసులతో పాటు డీసీపీ లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలోనే కనిపిస్తారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి సమయాల్లో ఇలా రద్దీ ఎక్కువగా ఉంటున్న సమయాల్లో ఒక ట్రాఫిక్ పోలీసులు కనిపించరు, అలాగే ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లైట్స్ ఉండవు, ఇక్కడ వాళ్ళకి గైడ్ చేసే హోమ్ గార్డ్స్ కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ మనకి అసలు ఒక్కరోజు కూడా కనిపించరు. దీని కారణంగా ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇటు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా గల్లీ వైపు కూడా ప్రయాణించడంతో ఇక్కడ ఏరియా కూడా చాలా తక్కువగా ఉంది రోడ్డు విడ్త్ అనేది. సో దీని కారణంగా ప్రమాదాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పాలి. కెమెరామెన్ వరుణ్తో రామలక్ష్మి, రహమత్ నగర్.